విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య, వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడే చూసా. మూవీ ఎలా ఉందంటే పర్లేదు బానే ఉంది. అంటే ఒక క్లీన్ కామెడీ ఉంది, సెటిల్డ్ ఎమోషన్స్ ఉన్నాయి. సూర్య ఫ్యాన్స్‌కి కావాల్సిన స్టఫ్ కూడా ఉంది. కానీ ఒక్కటి ఎక్కువైంది. హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నోమాడిక్ సినిమా. ఇందులో కథ ఏంటంటే సంజయ్ 42 ఇయర్స్ వచ్చినా మ్యారేజ్ చేసుకోడు. అలాంటి తన లైఫ్‌లోకి మ్యాడీ అనుకోని పరిస్థితుల్లో వస్తది. వచ్చాక తన లైఫ్ ఎలా చేంజ్ అయింది, చివరికి ఏమైంది అనేది సినిమాలో చూడాలి. సినిమా స్టార్ట్ అవ్వడం చాలా స్లోగానే స్టార్ట్ అవుద్ది. ఒక్కసారి మ్యాడీ అదే మమితా బైజు ఎంటర్ అయ్యాక సినిమా ఎంటర్‌టైన్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుద్ది. అక్కడొచ్చే సీన్స్ అన్నీ కూడా బాగున్నాయి. చాలా ఎంటర్‌టైనింగ్‌గా. అండ్ ఒక ఇంటర్వ్యూ సీన్ ఉంటది. అది చాలా బాగా అనిపించింది. అలాగే ఇంటర్వెల్ పోర్షన్ కూడా బానే ఉంది. ఇంటర్వెల్ తర్వాత కూడా బానే అనిపించింది. కానీ ఒక్కసారి ఊటీకి షిఫ్ట్ అయ్యాక కొంచెం డిప్ అయింది మూవీ. అండ్ క్లైమాక్స్ పర్లేదు బానే ఎండ్ చేశారు. ఈ మూవీకి మేజర్ హైలైట్ మాత్రం మమితా బైజు. తను చాలా బాగా చేసింది. అలాగే రాధిక గారు కూడా చాలా రోజుల తర్వాత ఒక మంచి రోల్ చేశారు. ఇంకా సూర్య గారు ఎప్పట్లానే బానే చేశారు. మెయిన్‌గా తన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ మూవీకి చాలా హెల్ప్ అయింది. జీవి ప్రకాష్ ఇచ్చిన సాంగ్స్ అంత గొప్పగా ఏం లేవు కానీ బీజీఎం పర్లేదు బానే ఉంది. ఇంకా బెటర్‌గా ఇవ్వచ్చు. ఇంకా డైరెక్టర్ వెంకీ అట్లూరి ఒక చిన్న స్టోరీనే తీసుకొని ఒక మంచి స్క్రీన్ ప్లే రాసుకున్నారు. అలాగే మంచి డైలాగ్స్ కూడా రాశారు. చాలా బాగున్నాయి డైలాగ్స్. ఈ మూవీలో అన్నీ ఉన్నాయి కానీ ఒక్కటి ఎక్కువైంది. అదే లెంగ్త్. లెంగ్త్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సింది. ఒక 15 మినిట్స్ వరకు ట్రిమ్ చేయొచ్చు. ఇంకా ఓవరాల్‌గా మూవీ గురించి చెప్పాలంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. అక్కడక్కడ బోర్ కొట్టినా బానే ఉంది మూవీ.